ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ రోజు మన ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఎక్స్ట్రా స్పెషల్ స్కిట్ జరగబోతుంది. మరి ఆ స్కిట్ లో స్పెషాలిటీ ఏంటో తెలుసా? అత్తగా రోజా గారు పెద్ద కోడలుగా నేను. మరి ఈ అత్త కోడల్ స్కిట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూస్తారా? సో లెట్స్ వెల్కమ్ మై సెల్ఫ్ అలాంగ్ విత్ రోజా గారు అండ్ టీమ్. అందమైన బామలు లేత మెరుపు తీగలు కుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు సిల్క్ చుడిదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. ఫస్ట్ పాట జోక్ బాగుంది, అందమైన బామల దగ్గర బాగుంది జోక్. నవ్వమన్నాను, పంచలేమనలేదు. ఈ రోజు ఈ స్కిట్ లో మేము కేడీలు అది కేడీలు కాదు, కోడళ్ళు. అయినా ఫ్రంట్ కెమెరా ఫస్ట్ క్లోజ్ నాకేసుకోండి, సెకండ్ క్లోజ్ నాకు వేసుకోండి, థర్డ్ క్లోజ్ నాకేసుకోండి. ఎక్కడ మీరు క్లోజ్ అనేటప్పుడు మొత్తం కెమెరాలు క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. నేను ఇంటి పెద్ద కేడీని. కరెక్ట్ గా ఒప్పుకున్నావు. ఈ ఇంటికి పెద్ద కేడీ నేను. అసలు బయట టాక్ ఏంటో తెలుసా? ఎక్స్ట్రా జబర్దస్త్ అంటే రష్మి అంటే ఎక్స్ట్రా జబర్దస్త్, యు నో. నవ్వకూడదంట. మీరు ఎన్ని చెప్పినా వర్షాలు లేనిదే వర్షాకాలం ఉండదు, ఈ వర్షాలు లేనిదే ఎక్స్ట్రా జబర్దస్త్ ఉండదు. పేలు చూసుకుందాం, చాలా రోజులు అయిపోయింది. ఓకే. అరే విగ్గుల్లో పేలుంటాయా? నీ తల్లో 2 పేర్లు అలానే చూసుకున్నాయి అక్క. ఇలాంటి విషయాలు బయట గట్టిగా చెప్పుకు. పాపం వాటికి కూడా హార్ట్ సింబల్ వేసి సరిగట్టి దాటి గదిలో వేసి లేపుతారు. అక్క పేరును కూడా లేపుతారా? మిమ్మల్ని లేపలేదా? నీ తల మీద ఏం లేవేంటి? దాని తల్లో కూడా ఏమి లేదే. సరే, అందరూ పేలు చూసుకున్నారు, మరి నా తల పేలు ఎవరు చూస్తారు? గట్టిగా రెచ్చిపోదాం బ్రదర్ అని చెప్పు. అది వినగానే అవి చచ్చిపోతాయి. మన అత్తయ్య గారు ఏరి? అత్తా, అక్కలు తలదించుకున్న అత్తయ్య గారు వచ్చారు. వీళ్ళెవరని చూస్తున్నారా? వీళ్ళు నలుగురు నా కోడళ్ళు. ఈవిడ నా పెద్ద కోడలు, కానీ వయసు నాకన్నా కొంచెం పెద్దది. ఈవిడ నా రెండో కోడలు. ఈవిడ అంత యాంకర్ అవ్వాలనుకుంటుంది, ఈవిడే ఇంకా అవ్వలేదని ఆవిడకి అర్థం కావట్లేదు. ఈవిడ నా మూడో కోడలు. ఏంటంత ఆలోచిస్తుండిపోయారు? ఎంత చెప్పాలని ఆలోచిస్తున్నారా? చెప్పడానికి ఏముందా అని ఆలోచిస్తున్నాను. నేను 4వ కోడలు. దీనికి తొందర ఎక్కువ, దీనికి డైలాగ్ కి పంచికి తేడా తెలియదు. అది కాదత్త, అది కాదత్తా. ఒకసారి అంటే చాలు. ఈ కబుర్లు ఎందుకు గాని వెళ్ళి పని చేసుకోండి. ఆ చాటుల్లో బియ్యం ఉంది, తీసుకొచ్చి రాలేరండి. అత్తమ్మా నేను ఎలా ఇసిరాను? నువ్వు ఎలా ఇసిరినా నాకు ఇలాగే కనిపిస్తుంది. అవునైతే మనం తినే ప్రతి గింజ మీద మన పేరు రాసి పెట్టు అంటారు కదా, మరి దీని మీద లేదేంటి? ఇలాంటి డైలాగ్ చెప్పే నీకు ఇంకా పేరు రాలేదు. అత్త నా బియ్యంలో అసలు రాళ్ళే లేవు కదా. ఇప్పుడు నువ్వు కొన్ని ఎక్స్ప్రెషన్ ఇస్తావు కదా, అప్పుడు వాళ్ళు రాళ్ళేస్తారు, అవి ఏరుకో. అత్త సీరియస్లీ నా బియ్యంలో రాళ్ళు లేవు. అదేంటి? ఇప్పుడు ఏరు. రాయలా? బియ్యం. అయినా అత్త ఈ పనులని మా వల్ల కావట్లేదు. అయితే ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళి పచ్చడి చేయండి. అత్త ఈ రోల్లో ఏముందని దంచాలి? ఆ రోల్ ని దంచు. మీ కోడలు ఇంత గ్లామర్ గా తయారై రోల్లో పచ్చడి దంచమంటారేంటి? ఈ స్కిట్ లో దీనికి ఎవరు రోల్ ఇచ్చారు? వాడి దన్నాలు అసలు. అత్త నేనేం దంచాలి? నువ్వు ప్రోమోలో దంచుతుంది చాలు తల్లి, ఇక్కడ ఏం అవసరం లేదు.
తెల్లారింది, ఎవరు ముగ్గు కూడా వేయలేదు ఇంటి ముందు. అత్త ఎలా ఉంది నా ముగ్గు? రోడ్డు పక్కన బ్లీచింగ్ పౌడర్ జల్లినట్టుంది. నా ముగ్గు అదిరిపోయింది కదా. దీంట్లో ఒక బొమ్మ పెడితే చేతబడి చేసేదానికి లాగా ఉంది. అత్త నా ముగ్గు చూడు రథం వేసాను. అయితే లాగు. ఎక్కడ వరకు అత్త? మీ ఊరెక్కడ? రాజమండ్రి. అక్కడ వరకు లాగు. మేడం మీకు జడ్జి పోస్ట్ పోయిందాక మీరు కంటెస్టెంట్ అయిపోయారు జబర్దస్త్. పని చేసుకోవాలి. అక్క నా వల్ల కావట్లేదు, అత్తని వేసేద్దాం. నా వల్ల కూడా కావట్లేదు అక్క. రెడీ అత్త ఫసక్ ఫసక్. ఏంటది? కోలాటం కోలాటం. ఇంత పెద్ద కట్లతోనా? పని చూసుకోండి, వెళ్ళండి. ప్లాన్ వేస్ట్ అయిపోయింది అక్క. అత్త మీరు రిలాక్స్ అవ్వండి. ఈ అత్త మామూలు అత్త కాదు, ఈమెని వేరే లెవెల్లో పెట్టి ఫసక్ చేయాలి. అంతే. ఆగండి నేను చూసుకుంటా. అత్తగారు మీకు తలనొప్పి ఉందంట కదా, మీకోసం కాఫీ. చూసారా, వెరైటీగా తలనొప్పే కాఫీ తీసుకొచ్చింది. తాగు నోరిపోతే అత్త అత్త అత్త. బా. ఇప్పుడు ఈ అత్తని వేసేస్తున్నామా? అక్కడ నొక్కితే సావరు. మరి ఎక్కడ నొక్కాలి? ఇక్కడ నొక్కాలి. దీనికి బాగా ప్రాక్టీస్ ఉన్నట్టుంది. ఎక్కి కూర్చోండి, చచ్చిపోతే. ఎక్కి కూర్చోవాలంట. చచ్చిందా? ఏంటి? నా కొడుకుల్ని పిచ్చోళ్ళు చేసి తరిమింది కాక నన్ను చంపాలనుకుంటున్నారా? నోరు మూసుకొని బయటికి వెళ్ళండి. మసాజ్ అత్త అది. మసాజ్ మసాజ్ అత్త మసాజ్ అత్త. నా కొడుకులు వచ్చేంతవరకు ఇంట్లోకి వచ్చారనుకో. అదే కదా. అమ్మా కోడలు లేరమ్మా, మాకు ఇంకో సంబంధం చూసి అర్జెంట్ పెళ్లి చేసేమ్మా. నా కొడుకులు వచ్చేసారు. అరే బాబు, నా సామే రరా సామే బంగారు సామే మీసాల సామే రోషాల సామే. సారీ, ఓన్లీ స్కిట్ కోసమే. ఇట్స్ ఓకే అత్త. నాకన్నా కొంచెం పెద్దది అంతే. అంతే. మనో గారు ఎలా అనిపించింది ఈ స్పెషల్ స్కిట్? అత్త పవర్ఫుల్ అయితే కోడళ్ళకి ఎవ్రీడే కొత్త కొత్తగా ఉంటది అనమాట. ఎక్స్ట్రాడనరీగా ఉంది. వాట్ ఏ టైమింగ్. అందరు కూడా చాలా బ్యూటిఫుల్ గా తీసుకెళ్లారు స్కిట్. థ్యాంక్ యూ రోజా గారు. సూపర్ సూపర్ సూపర్. ప్రసాద్ గారు చెప్పండి ఎలా అనిపించింది ఈ స్కిట్? సరదా మిమ్మల్ని ఏడిపిస్తాం కానీ మీ నలుగురు కూడా చాలా బాగా చేశారబ్బా. మీ నలుగురికి తీసుకోండి, ఆ బౌల్లో ఏం వేసుకుంటారో తినండి. రాకేష్, కలర్ఫుల్, అందరూ కలర్ఫుల్ స్కిట్. కార్తిక్, ఎక్స్ట్రా జబర్దస్త్ స్కిట్లు చూస్తే ఆనందం వస్తుంది అంటారు కదా, ఆ ఆనందంలో అందం మాత్రం ఈ స్కిట్ తోటే వచ్చింది. అయ్యో బాబోయ్. మరి అక్కడెక్కడో మోల్లో దాక్కున్నా ఉన్న సుధీర్ గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? సూపర్ సూపర్ సూపర్. మీరు అది నుంచని చెప్పాలి. భాస్కర్ గారు, మేడం మీకు జడ్జిమెంట్ ఇచ్చేంత కాదు కానీ ఎక్స్ట్రాడినరీ, అమేజింగ్. మేడం టీం పెట్టేద్దాం మేడం, రఫ్ ఆడించే రోజా గారు అని. నా సామే